బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారిని అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది. మీరు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అఖిలపక్షం తీసుకొని పోవాల్సి ఉన్న ప్రధానమంత్రి గారి దగ్గర కేబినెట్ లో పనిచేసేది మీరు, కిషన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి గారు పార్టీకి సంబంధించిన పార్టీకి అధ్యక్షులుగా ఉన్నది రామచంద్రరావు గారు. నేను అడుగుతా ఉన్నాను, మేము అడుగుతా ఉన్నాం, మీరు లీడ్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా అఖిలపక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి, మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిలపక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు టైం తీసుకోండి, మీ వెనక్కి కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము అడిగితే ఎట్లా టైం ఇట్లా మీరు కనుక మీరైనా తీసుకోండి. ఇంకా ఇవి చేయకపోగా అడ్డుపడుతూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియకి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అడ్డుపడుతూ మళ్ళీ అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు. బీసీలు ఏమీ అంత అమాయకులు కాదు. ఈ సమాజంలో సామాజిక న్యాయం జరగాలని, బీసీలకు కూడా మేలు జరగాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాన్ని ఆమోదిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా అంత అమాయకులేం కాదు. ఈరోజు రాష్ట్రంలో చాలా మంది కేవలం బీసీలే కాదు, మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ముందుండి నాయకత్వం వహిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి పాస్ చేయించడమే కాదు, ఆనాడు సైంటిఫిక్ గా సర్వే జరుగుతూ ఉంటే ఆ సర్వేలో పాల్గొని ప్రోత్సహించి చైతన్యం కలిగినటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ఈ తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించింది. ఈ సమాజం అంత అమాయకత్వంతో కూడుకున్నటువంటి సమాజం కాదు తెలంగాణ సమాజం. మీరు చేస్తున్న ఆగడాలన్నింటినీ గమనిస్తూనే ఉంది. అందుకే రేపు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీ బిల్లును రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో రేపు బంద్ జరగబోతా ఉంది. ఆ బంద్కు వ్యతిరేకంగా ఉన్న ప్రయత్నాలు చేసే కుట్రలు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ బీజేపీకి ఈ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఓబీసీ బిల్లును సాధించడం కోసం, ఓబీసీల రిజర్వేషన్ కోసం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజ్యాంగ సవరణ జరగకుండా రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల? రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల? భారత్ పార్లమెంట్ లో జరగాలి. భారత్ పార్లమెంట్ లో ఎవరు చేయాలా? అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి మీరు చేయండి అని అడుగుతా ఉంటే పెట్టకుండా ఆపుతున్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ. అదే కదా నేను చెప్పేది కూడా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి పంపించాయి. పార్లమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధం లేనటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా బయటకు వచ్చి
తమిళనాడుకు సంబంధించిన ఏఐడికి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా రాజకీయ పార్టీలు కానీ బయటకు వచ్చి మద్దతు పలికి జంతర్ మంతర్లో ఈ సంఘాలతో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బిల్లు పెట్టండి మేమంతా మద్దతు ఇస్తామని ఇంక్లూడింగ్ మా నాయకుడు రాహుల్ గాంధీతో సహా ఖర్గే గారితో సహా తీర్మానం చేసి పార్టీ తరఫున మద్దతు ఇస్తాం పెట్టండి అంటే పెట్టకుండా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయటానికి అడ్డుపడి ఆపుతున్నది ఎవరు? బీజేపీ, మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. అందుకే కదా రేపు జరిగేటువంటి బంద్ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నామని చెప్పి. ఓటు తీర్పు తర్వాత ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకెళ్తారు? తప్పనిసరిగా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది దీంట్లో. అందుకే ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నిష్ణాతులైనటువంటి వాళ్ళని మేము హైర్ చేశాం. కోర్టు తీర్పు సంబంధించినటువంటి కాగితం సంపూర్ణమైనటువంటి పేపర్ రాగానే మా అడ్వకేట్ జనరల్ గారు, అభిషేక్ సింగ్ మను గారు లాంటి వాళ్ళు, రవివర్మ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి దానిపైన పూర్తిగా విశ్లేషణ చేసి రేపు భవిష్యత్తులో మేము దానిపైన తగు నిర్ణయం తీసుకొని జరగబోయేటువంటి బహుశా మేము అనుకుంటున్నాం 23వ తారీఖు నాడు నెక్స్ట్ క్యాబినెట్ ఉంటుందని. ఆ క్యాబినెట్లో ఈ నిష్ణాతులైన అడ్వకేట్లు అందరూ ఆలోచనలు తీసుకుని ఏ రకంగా వే ఫార్వర్డ్ ఎట్లా పోవాలని అభిప్రాయం తీసుకొని ముందుకు పోతాం. నేను ఇప్పుడైతే చెప్పాను, పూర్తిగా తీర్పు సంబంధించినటువంటి ప్రతి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని రేపు జరగబోయేటువంటి 23rd నాడు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి దానికంటే ముందు